శంకరుడు కైలాసవాసుడు మరి వెళ్ళిపోయి ఎప్పుడైతే స్నానం ఆడుతున్నాడో స్నానం ఆడిండు. శంకరుడు పార్వతమ్మ దగ్గరికి వచ్చిండు. పార్వతమ్మ నవగాయ పిండిల వంట తయారు చేసింది. శంకరుడు తినబెట్టింది. తయారు చేశారు పార్వతమ్మ. పుట్టినాడు పార్వతమ్మ. ఆ భోజనాలు పెట్టినప్పుడు పార్వతమ్మ ఏమంట అయ్యా అన్న భోజనాలు చెబుదా అయ్యా. శంకరుడు కైలాసవాసుడు సర్వంతర్యామి సకల దేవుడు ఉన్నవాడు. ఆకాశానికి శంకరుడు దాత అంటారు, భూదేవికి పార్వతం అంట అంటారు. మరి శంకరుడు మించిన దాతానై, పార్వతి మించిన మాతానై. అన్నం పెట్టినప్పుడు శంకరుడు కైలాసవాసుడు బొజ్జార భోజనం చేసిండు. భోజనం చేసిన తర్వాత అమ్మవారి పార్వతమ్మతోడు శంకరుడు ఏమంటారు, పార్వతి ఇవాళ దేవతలకు వచ్చేదేమో శ్రీయాల మార్గం అంటారు, రాజులకు వచ్చేదేమో మనమురుగ సంవారణం అంటారు. నేను శ్రీయాల మార్గం చేస్తేనే హరిభక్తులు ఎంత మందురు, బ్రహ్మ భక్తులు ఎంత మందురు, శివ భక్తులు ఎంత మందురు, భక్తుల పరిపాలన చేస్తారన్నాడు.